ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. అక్క, సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము, మీకు తెలిసిన గురూజీ గారి గురించి చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్లు చెప్తారు. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యకైనా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురూజీ గారు పరిష్కారం అనేది ఇస్తారండి. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. నాకు కూడా మంచి జరిగింది ఫ్రెండ్స్, అందుకనే మీకు చెప్తున్నాను. ఒక్కసారి గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఇక్కడ ఉన్న 5 నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా. నువ్వు వినాలి అనుకుంటున్న గుడ్ న్యూస్ వింటావు. నీ కోరిక తీరుతుంది. నీ జీవితంలోకి మంచి రోజులు రాబోతున్నాయి తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదండి. లక్ష్మీదేవి కాయిన్స్ ఉన్నాయి కదా, 5 నెంబర్స్. మీరైతే ఒక నెంబర్ అయితే మనసులో బాబాగారిని స్మరిస్తూ అనుకోండి. మీకు బలమైన కోరిక అనేది ఏదో ఒకటి ఉంటుంది కదా, అది మనసులో చెప్పుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన బాబాగారు ఏమంటున్నారంటే, 1వ నెంబర్ కాయిన్ తాకావు కదమ్మా, నీవు ప్రతి విషయంలో ఏదో ఒక ఆందోళన చెందుతూ నీ వారందరినీ ఇబ్బంది పెడుతున్నావు తల్లి. ఎవరో వచ్చి ఏదో అన్నారని ఆ విషయం మనసులో పెట్టుకుని అదే ఆందోళన చెందుతూ పదే పదే అలా చేయటం మంచిది కాదు తల్లి. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించు. కొందరు నీ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది అనే భయంతో, కొందరు నీ ఎదురుగుండా నీ మీద ఎంతో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ నీ ఎదుగుదల ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు చాలా త్వరగా ఇటువంటి మాటలకి ప్రభావితం చెందుతున్నావు తల్లి. నువ్వు ఇటువంటి మానసిక స్థితిని చాలా త్వరగా వదిలిపెట్టాలి. లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మానసిక ప్రశాంతతను చెడగొడుతూ ఉంటారు. నువ్వు ఎంతో ఆలోచించి ఏదైనా నిర్ణయం తీసుకుంటావు కదా తల్లి. మరి ఎవరో ఏదో చెప్పారని ఎందుకు చేసిన పని వెనక్కి తగ్గుతున్నావు? నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచిగానే సాగుతుంది కదా, నీ కళ్ళ ముందు కనపడుతుంది కదా. అయినా సరే ఎదుటివారు నీ ఎదుగుదల ఆపటానికి చేసే పనులను గమనించకుండా వారు నీ మీద ప్రేమతోటి చెబుతున్నారు అనుకుని ఎంతో చక్కగా సాగుతున్న నీ ప్రణాళికను ఎందుకు ఆపేస్తున్నావు? ఇటువంటి పని అస్సలు చేయకు తల్లి, అస్సలు మంచిది కాదు. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. ఏదైనా చక్కగా చేసుకునే సామర్థ్యత నీలో ఉంది కదమ్మా. మరి ఎందుకు ఎదుటివారిని గుడ్డిగా నమ్ముతున్నావు? నీలో ఉన్న లోపమే అది, ఎదుటివారిని గుడ్డిగా నమ్మడం. ఆ నమ్మకం నిన్ను ఎంతో దెబ్బతీసేలా చేస్తుంది తల్లి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఆలోచించు. నీ కోసమని, నీ భర్త కోసం, నీ బిడ్డల కోసం, లేదా మీ భార్య కోసం, ఇలా మీరు మీ కుటుంబం కోసం చక్కగా ఆలోచించుకుని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కదా. కానీ ఎదుటివారు వచ్చి దీనివల్ల లాభం లేదు, మేము చెబుతున్నాం కదా, మీ మీద ప్రేమతోనే చెబుతున్నాం కదా అనేసరికి వెంటనే వారి మాట నమ్మి మీకు ఒక మంచి స్థాయిని తీసుకువచ్చే అవకాశాన్ని వదులుకుంటున్నావు. ఇటువంటి పని చేయకు తల్లి. నువ్వు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తున్నావు కదా, నమ్ముతున్నావు కదా. అటువంటప్పుడు ఎటువంటి ఆపద రాకుండా ఏదైనా వస్తే నేను వదిలేయను కదా. నీకు మంచిదైనా ఏదైనా సరే నేను నిన్ను ప్రోత్సహిస్తాను తల్లి. నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను. నీకు తెలియచేస్తున్నాను. ఎవరో మాటని నమ్మి నీ భవిష్యత్తుని పాడు చేసుకోకు తల్లి. అలాగే నీ వాళ్ళ భవిష్యత్తుని పాడు చేయకు. జాగ్రత్తగా ఆలోచించి చక్కటి నిర్ణయం తీసుకో తల్లి. నీకు తెలివితేటలు పెరగాలని,
మంచిగా ఆలోచన శక్తి పెరగాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ కాయిన్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నువ్వు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నావు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమైపోతున్నావు కదా. ఎన్ని పరిహారాలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అనుక్షణం నువ్వు ఏదో ఒక విషయం మీద ఆందోళన చెందుతూ బాధపడుతున్నావు తల్లి. ఒకవైపు కుటుంబానికి ఎలా న్యాయం చేయాలో అర్థం కావటం లేదు. కుటుంబం గడవడానికి కష్టమైపోతున్నా రోజులు ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు కదా. నువ్వు చేసే ప్రయత్నం ఫలించక ఒక్క రూపాయి కూడా లాభం అనేది రావడం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను తలుచుకో తల్లి, అన్నీ మంచిగానే చూసుకుంటాను. నువ్వు ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోయి విసిగిపోతున్నావా? కుటుంబాన్ని పోషించలేక ఎంతో ఆలోచిస్తున్నావు కదా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఎటువంటి సదుపాయాలు సమకూర్చలేక ఏమి చేయాలో అర్థం కాక అనేక రకమైన ఆలోచనలు నిన్ను కృంగిపోయేలా చేస్తున్నాయి. నీకు ఉద్యోగం రాలేదు అని బాధపడకు, నీకు పెళ్లి కాలేదు అని బాధపడకు, నీకు డబ్బు సమస్య ఉంది అని కృంగిపోకు. నీకు ఆర్థికంగా అంతా మంచే జరగాలని నేను నీకు తోడుగా ఉంటాను తల్లి. పాపకర్మలు భరించలేనివన్నీ ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి తల్లి. నువ్వు ఒకే ఒక్క చిన్న పని చేయి తల్లి. పాపకర్మలు తొలగిపోయేంత వరకు నీకు ఉపశమనం అనేది కలుగుతుంది. కొద్దిగా అయితే మానసిక ప్రశాంతత పొందగలుగుతావమ్మా. నేను చెప్పినట్టుగా చేయి తల్లి. దీనికోసం నువ్వు ఏమీ ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రతి శనివారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఆ ఏడుకొండల స్వామి ఆపద మొక్కులవాడైన ఆ ఏడుకొండల స్వామికి నమస్కారం చేసుకుని తండ్రి ఆలయంలో అంటే మీ చుట్టుపక్కల ఉండే ఆలయంలో 108 ప్రదక్షిణలు చేసి గోవింద గోవింద అని నామస్మరణ చేసుకో తల్లి. ఇలా ప్రతి శనివారం ఏదో ఒక సమయంలో నువ్వు కానీ నీ భార్య కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ ఇలా చేయటం వలన ఆ ఆపద మొక్కులవాడు మీ కుటుంబాన్ని కాపాడుతాడు. మీ కష్టాలు తీరే వరకు ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీ కష్టాలు తీరే వరకు తోడుగా ఉండి మీ కుటుంబం వృద్ధిలోకి రావటానికి ఆయన ఎంతో సహాయం చేస్తారమ్మా. మీరు ఏ విధమైన దక్షిణలు ఏ విధమైన కానుకలు ఇవ్వకపోయినా ఆ ఆపద మొక్కులవాడు మిమ్మల్ని తప్పకుండా కరుణిస్తాడమ్మా. 108 సార్లు ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన నామస్మరణం చేయటం వలన చెడు కర్మల నుండి విముక్తి పొందుతారు తల్లి. ఈ విధంగా చేసుకోండి. కనీసం మంచి రోజులు వచ్చేంత వరకు ఇంట్లో కడుపు నింపుకోవటానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నెమ్మదిగా అన్నీ అనుకూలంగా మారుతాయి తల్లి. ఏమో ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం మీ మీద కలిగి మీ ఆపదలు తొలగించవచ్చు కదా. చెప్పిన విధంగా చేసుకుని జీవితాన్ని సంతోషంగా గడపండి. మీకు ఆ ఏడుకొండల స్వామి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నాను. నా ఆశీస్సులైతే మీకు ఎప్పుడూ ఉంటాయి తల్లి. నేను మీ పక్కనే మీ వెన్నంటే ఉంటాను అని మర్చిపోకమ్మా. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు తోడుగా ఉంటాను బాబా అని ఒక్కసారి నామస్మరణ చేసుకో తల్లి. మీ కళ్ళెదురుగా వచ్చి మీకు తోడుగా ప్రతి పనిలో అండగా నిలబెడతాను తల్లి. ఇప్పుడైతే 3వ నెంబర్ అండి. 3వ నెంబర్ తాకావు కదమ్మా తల్లి. ఈ రోజు నుండి నీకు పట్టిన దుష్టశక్తుల నుండి విముక్తి కలుగుతుందమ్మా. వాటి వల్ల నువ్వు ఎంతో వేదన అనుభవించావు కదా. అన్ని రకాలుగా నరకయాతన చవిచూశావు కదమ్మా. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టుకుని పీడిస్తున్న బాధిస్తున్న కఠినమైన రోజులు ఇక నీ జీవితంలోంచి తొలగిపోయి మాయమైపోతున్నాయి. ఇప్పటి వరకు మీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంది. ఆర్థికంగా ఎన్నో అప్పులు చేయవలసి వచ్చింది. వాటిని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నావు కదా. వారితో అనేక మాటలు అనిపించుకోవలసి వచ్చింది కదా. అటువంటి చెడ్డ రోజులన్నీ నీ నుండి వెళ్ళిపోతున్నాయి తల్లి. ఈ రోజు నుంచి నీ జీవితంలో మంచి రోజులు అనేవి ప్రారంభమయ్యాయమ్మా. దానికోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నావు కదమ్మా. అన్నీ సక్రమంగా జరిగేందుకు మనకి దైవ బలం కూడా అవసరం కదా తల్లి. దానికోసం మీరు దైవశక్తి పెంచుకోండి. మంగళవారం రోజున హనుమంతునికి నేను చెప్పిన విధంగా చేసి ఆయన ఆశీస్సులు పొందండి. మంగళవారం కుదరకపోతే శుక్రవారం అయినా కానీ శనివారం అయినా కానీ ఇలా చేయండి తల్లి. ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమంతునికి అప్పాలు తయారు చేసి మాలగా గుచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేయండి.
వేసిన తర్వాత ఆంజనేయ స్వామిని ప్రార్థించండి. ఇబ్బందులన్నీ తొలగిపోవాలి దేవుడా, ఇప్పటి నుంచి అన్నీ మాకు మంచి రోజులే రావాలి అని దండం పెట్టుకోండి. ఇలా చేయటం వలన మీ మీద ఉన్న శని ప్రభావం తగ్గి ఆ హనుమంతుడు ఆశీస్సులనేవి మీకు లభిస్తాయి. ఇలా 5 శనివారాలు కానీ 5 మంగళవారాలు కానీ చేసుకో తల్లి. ఆంజనేయుడికి అప్పాలు సమర్పించడం వల్ల మీకు మంచే జరుగుతుందమ్మా. నన్ను నమ్మి ఒక్కసారి ఇలా చేయండి. నమ్మిన వారిని భగవంతుడు ఎప్పుడూ కూడా చేరదీస్తాడు. కోరుకున్నవన్నీ కూడా ఇస్తాడు. నేను చెప్పింది చేసి నీవు మంచి ఫలితాన్నైతే పొందు తల్లి. నీకు వీలు కుదిరితే గురువారం రోజున నా ఆలయానికి వచ్చి పసుపు రంగులో ఉన్న పులిహార కానీ కేసరి కానీ 9 మందికి పంచిపెట్టు తల్లి. ఇలా చేయటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది. నా ఆశీస్సులతో పాటు ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు కూడా మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండి మీకు నేను తోడుగా ఉంటాను తల్లి. మీకు ఎప్పుడూ కూడా అన్యాయం చేయను. బాబా అని నా నామస్మరణ చేసుకోండి. నా విభూతిని ధరించండి. నా విభూతిని మీరు ఎప్పుడూ కూడా చిన్న పొట్లంగా కట్టుకునే పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. ఇలా చేయటం వలన నేను మీకు ఎప్పుడూ తోడుగా మీ పక్కనే ఉంటాను తల్లి. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. బిడ్డ, 4వ నెంబర్ తాకావు కదమ్మా, నీవు ఇప్పుడు ఈ శుభవార్తతో ఆనందంగా ఉంటావు. ఇటువంటి శుభవార్త విని మీరు చాలా సంవత్సరాలు అయ్యింది కదా, మరలా ఇప్పుడు వింటున్నావు, ఇక వింటూనే ఉంటావు. ఆ శుభవార్త ఏంటి అంటే నీకు మహారాజయోగం కలిగిందమ్మా. ఇక చెప్పేది ఏమి ఉంది, సకలం మీకు సిద్ధిస్తాయి. ఎన్ని సంవత్సరాలయ్యిందమ్మా నువ్వు మనసారా నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని నీకు నువ్వుగా చేసిన ఒక పొరపాటు పనికి సర్వస్వం కోల్పోయి కుటుంబాన్ని పోషించలేని పరిస్థితికి వచ్చేసావు కదా. అయిన వారి దగ్గర కాని వారి దగ్గర అప్పులు చేసి చులకన అయ్యావు కదా. గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నావు. చివరికి ఇంట్లో భార్య దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ లేదంటే భర్త దగ్గర కానీ అబద్ధాలు చెబుతూ బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది తల్లి. అందువల్ల మీ మధ్య గొడవలు అనేవి ఎక్కువగా అవుతూ ఉన్నాయి. కుటుంబ కలహాలు అనేవి చాలా అవుతున్నాయి. మీ ఇంట్లో వారితో సఖ్యతగా ఉండలేకపోతున్నావు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్య పిల్లలతో సంతోషంగా ఉండే నువ్వు ఎప్పుడూ ఈ విషమ పరిస్థితుల నుండి బయటపడేవాడువి కదా. కానీ నువ్వు చేసిన పొరపాటు వల్ల పరిస్థితుల గురించి వారు నిన్ను ద్వేషిస్తారు అన్న భయంతో వారిని నువ్వు దూరం పెట్టావు కదా. కానీ వారు ఎల్లప్పుడూ గౌరవ మర్యాదలతోనే చూసుకుంటున్నారు కదా బిడ్డ. నిన్ను కాస్తైనా కుదుటపడేలా చేయటానికి వారు చేయగలిగిన పనులు చేసి నీకు ఎంతో కొంత భారం తగ్గించారు. కానీ నువ్వు మాత్రం నీ తప్పులు కప్పిపెట్టుకోవటానికి వాళ్ళని చేదరించుకుంటూ ఉన్నావు కదా. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇక నుంచి నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలి బిడ్డ. నువ్వు కొంచెం మారాలి. వారి మనసులో నీ మీద ద్వేషం పెరిగితే ఇకపై ఎప్పుడూ నీతో మాట్లాడేందుకు ప్రయత్నం కూడా చేయరు. వారికి నువ్వు ఇప్పటి వరకు ఏ సరదా సంతోషాలు అనేవి తీర్చలేదు కదా. నీ భార్య బిడ్డలతో ఆప్యాయంగా ఉండు. మనసులో ఉన్న ప్రేమనంతా వారికి పంచు. వారికి సరదా సంతోషాలు పంచు. ఎందుకంటే ఇప్పటి నుంచి నీకు రాజయోగం కలిగింది. ఇప్పటి నుంచి నీకు గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయమ్మా. అనుకున్నది ఏదైనా సరే జరగబోతుంది తల్లి. త్వరలోనే కొత్త గృహం కూడా నువ్వు నిర్మించుకోగలుగుతావు. ఇక జాబ్ కోసం ఎదురు చూసేవారికి జాబ్ కూడా వస్తుంది. పిల్లలకి మంచి ర్యాంకులు మంచి మార్కులు వస్తాయి. వచ్చేలా నేను చూసుకుంటాను. నన్ను నమ్ముకో తల్లి. నన్ను నమ్మిన వారికి అన్యాయం చేయను అని అయితే మన బాబా గారు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 5వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. బిడ్డ, 5వ నెంబర్ కాయిన్ తాకావు కదమ్మా. ఇప్పటి వరకు నిన్ను పట్టి పీడిస్తున్న బాధిస్తున్న కష్టాలన్నీ ఈ రోజు నుండి వెళ్ళిపోతున్నాయమ్మా. తల్లి, ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే. నీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవమ్మా. నీ బిడ్డలు మంచి ప్రయోజకులవుతారు. ఇప్పటి నుండి మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టినా అప్పుల బాధలు అన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్లుగానే అన్నీ లభిస్తాయి. త్వరలోనే మీరు సొంత ఇంట్లో నివాసం ఉండబోతున్నారు. బిడ్డల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్ది మీరు ఎలాగైతే కోరుకుంటున్నారో అలా జీవిస్తూ బిడ్డల వివాహాలు చేసి వారు ఆనందంగా ఉంటే వారిని చూసి మీరు మీ జీవితం అయితే సంతృప్తిగా గడుపుతారు. ఏ తల్లి తండ్రులకైనా బిడ్డలు బాగుపడటమే కదా కావాలి. వారు బాగుంటేనే కదమ్మా మీరు ఎంతో సంతోషంగా ఉంటారు.
కనుక మీరు కానీ మీ బిడ్డలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలా అయితే కోరుకున్నారో మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో అలాగే జీవిస్తారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవటానికి సమయం వచ్చింది తల్లి. ఆర్థికంగా మీరు ఎలాగైతే ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నారో ఆ స్థాయికైతే మీరు రావడం మొదలైందమ్మా. ఒక్కసారి రాక అనేది మొదలయ్యాక ఆగటం అంటూ ఉండదమ్మా. మీ దంపతులు ఇద్దరూ మీ బిడ్డలు ఆనందకరమైన జీవితం చూస్తూ ఎంతో హాయిగా మీరు జీవితాంతం సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబం అంతా కలిసి ఆనందంగా జీవించాలి అని నా ఆశీస్సులు అందిస్తున్నాను తల్లి. అలాగే ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో, మంచి మార్కులు రావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి మంచి మార్కులు వచ్చి మంచి ఉద్యోగం అనేది వస్తుందండి. 5వ నెంబర్ తాకిన వారికి బాబాగారు ఆశీస్సులు అనేవి మీకు ఎప్పుడూ ఉంటాయండి. బాబాగారిని నమ్ముకోండి. బాబాగారిని నమ్మిన వారికి ఎటువంటి ఇబ్బంది కలగదు. ఫ్రెండ్స్, బాబాగారు సందేశం విన్నారు కదండి. 5 నెంబర్లు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు మంచి సందేశం అందించారు కదండి. మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెబుతారు కదా ఫ్రెండ్స్. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.